హలో స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. ఎవరితోనూ పొత్తు లేదు. 2026 ఎన్నికలలో ఒంటరి పోరుపైన క్లారిటీ ఇచ్చిన విజయ్ దళపతి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనుండగా ఆ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు వేగంగా కూడా మారుతున్నాయి. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా నటుడు తమిళ వెట్రి కటగలం టీవీకే అధినేత విజయ్ తన పార్టీలతో పొత్తు పెట్టుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలకు ఆయన స్వయంగా కూడా తెరదించారు. మరి రాబోయే ఎన్నికలలో తమ పార్టీ ఎవరితోనూ చేతులు కలపబోదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని కూడా విజయ్ అయితే స్పష్టం చేశారు. మమల్లాపురంలో జరిగిన ఒక ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన తన రాజకీయ పంతం పైన కార్యకర్తలకు ప్రజలకు కూడా దిశానిర్దేశం అయితే చేశారు. మరి తమ పార్టీ సిద్ధాంతాల విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని కూడా విజయ్ అయితే కుండ బద్దలు కొట్టినట్టు కొట్టేశారు. విజయ్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక కొందరు తప్పుడు ప్రచారాలు కూడా చేస్తున్నారు. నేను ఫలానా కూటమితో కలుస్తున్నానని వస్తున్న వార్తలు విని మీరు గందరగోళానికి గురి కావద్దు. లౌకికవాదం, సామాజిక న్యాయం అనేవి మా పార్టీకి రెండు కళ్ళు. అధికార దాహం కోసం ఢిల్లీ పాలకులు తొలగే ప్రసక్తే లేదు అని కూడా ఆయన అయితే ప్రకటించేశారు. ముఖ్యంగా ఇఫ్తార్ వేదికగా విజయ్ ఈ వ్యాఖ్యలను చేయడం ద్వారా మైనార్టీ వర్గాలలో కూడా గట్టి నమ్మకాన్ని అయితే కలిగించే ప్రయత్నం అయితే చేశారు. మరి ఇక టీవీకే జనరల్ సెక్రటరీ అదవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గానే మారాయి. పలు ప్రధాన పార్టీలు విజయ్ వద్దకు పొత్తు రాయబారాలు పంపాయని కూడా ఆయన అయితే వెల్లడించారు. 50-50 సీట్ల పంపిణీతో పాటు రొటేషన్ పద్ధతిలో అంటే చెరి సగం కాలం ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని కూడా ఆఫర్లు వచ్చాయని కూడా తెలిపారు. ఒకనొక పార్టీలో అయితే ఏకంగా 90 సీట్లు ఇస్తామని విజయ్ దళపతిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తామని కూడా ముందుకు వచ్చినట్టుగా కూడా సమాచారం. మరి అయితే ఈ ఆఫర్లు అన్నింటినీ కూడా విజయ్ సున్నితంగా తిరస్కరించినట్టుగా కూడా అదవ్ అర్జున్ అయితే స్పష్టం చేశారు. మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.